తెలంగాణ గడ్డపై మరో జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ప్రకటించారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు తనకంటూ రాజకీయ పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఇప్పటి వరకు అక్కగా పిలిపించుకున్న కవిత ఇప్పుడు అమ్మగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. జయలలిత తరహాలో తెలంగాణ అమ్మగా రాజకీయ బ్రాండ్ నిర్మించాలనుకుంటున్నారు. కొత్త పార్టీని స్థాపించారు కల్వకుంట్ల కవిత. మునీరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్ వేదికగా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని ప్రారంభించారు. గత టీఆర్ఎస్ ను గుర్తుకు తెచ్చేలా పార్టీ పేరును ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన, ఇంగ్లీష్లో షార్ట్ గా టీఆర్ఎస్. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఒకప్పుడు కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా టీఆర్ఎస్ గానే ఉండేది. ఇప్పుడు అదే పేరు పోలికతో, అదే తెలంగాణ భావోద్వేగంతో తండ్రి కేసీఆర్ టార్గెట్ గా కవిత పార్టీ రావడం పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. కవిత పార్టీ వెనుక అసలు వ్యూహమేంటి? కేసీఆర్ పై ఎందుకు బహిరంగ విమర్శలు? కవిత కొత్తగా పార్టీ పెట్టడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్. కవితది సాధారణ పార్టీ ప్రకటన కాదు, బీఆర్ఎస్ కు నేరుగా విసిరిన రాజకీయ సవాల్. ఇప్పటివరకు కవితక్కగా పిలిచిన ప్రజలు ఇకపై తెలంగాణ అమ్మగా పిలవాలని ఆమె కోరుకుంటున్నారు. తమిళనాడులో జయలలిత అమ్మగా ఎలా రాజకీయ చిహ్నంగా నిలిచారో అదే శైలిలో తెలంగాణలో కొత్త రాజకీయ బ్రాండ్ సృష్టించే ప్రయత్నం కవితలో కనిపిస్తోంది. మళ్లీ టీఆర్ఎస్ అనే పదాన్ని తెరపైకి తేవడం బీఆర్ఎస్ కు జీర్ణించుకోని అంశం. ఇదేవి యాదృచ్ఛికం కాదు, స్పష్టమైన రాజకీయ సంకేతం. అసలు తెలంగాణ భావజాలం మాదే అని చెప్పే ప్రయత్నం. పసుపు, నీలం, ఆకుపచ్చ ఈ 3 రంగులతో కవిత పార్టీ జెండా రూపొందించారు. మధ్యలో నీలి రంగులో తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్, కింద ఆకుపచ్చ పట్టీలో తెలుగులో తెలంగాణ రాష్ట్ర సేన అని స్పష్టంగా ముద్రించారు. పార్టీ జెండా పేరు ఒకెత్తైతే కేసీఆర్ పై చేసిన విమర్శలు మరో ఎత్తు. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయాడని కవిత ఆరోపించారు. కేసీఆర్ మారిన మనిషి మనిషి అని మండిపడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్ గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. నేను తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఇది కవిత చేసిన అత్యంత ఘాటైన విమర్శలు. ఆనాడు టీఆర్ఎస్ కోసం, కేసీఆర్ కోసం కొట్లాడిన వాళ్లకు ఏం దక్కింది అని ప్రశ్నించిన కవిత ఉద్యమకారుల బాధను ప్రధాన రాజకీయ అంశంగా తీసుకొచ్చారు. ఏమేమి కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలు నిజం కాలేదంటూ నేరుగా కేసీఆర్ పైనే గురిపెట్టారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తాను చెబితే తనను బయటకు పంపి పందికొక్కులను పక్కన పెట్టుకున్నారని హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. ఆనాడు పాలించిన కుటుంబంలో తానున్నానని, నాడు జరిగిన తప్పులకు క్షమించమని కోరుతున్నా అంటూ తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరి 10 ఏళ్ల పాలన అంతా తప్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. తప్పులను ఒప్పుకుని కొత్త ఆశతో ప్రజల ముందుకు రావాలని పిలుపునిచ్చి తన అజెండాను తెలంగాణ ప్రజలకు చెప్పారు కవిత. బీఆర్ఎస్ హయాంలో బానిస సంఖ్యలు తెగుతాయి అనుకుంటే రైతులకు బేడీలు, ఉద్యమకారులకు కేసులు వచ్చాయని కవిత విమర్శించారు. అయితే కవిత పార్టీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమా, లేక బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను చీల్చే వ్యూహమా? కేసీఆర్ నిర్మించిన రాజకీయ సామ్రాజ్యానికే కూతురు సవాల్ విసురుతున్నారా? పాత టీఆర్ఎస్ భావోద్వేగాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నమా, లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త యుగానికి ఇది నాందా? అక్క నుంచి అమ్మగా, జాగృతి నుంచి రాజకీయ పార్టీగా, కుటుంబం నుంచి ప్రత్యర్థిగా కవిత ప్రయాణం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త యుద్ధానికి నాంది పలికింది.